హాయ్ హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పాలికొండ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి ఆగస్ట్ 2. నా లైఫ్లో మర్చిపోలేని రోజు అని చెప్పచ్చు. ఎందుకంటే కనుక కార్తిక్ వచ్చేసాడు బయటికి కదా. సో ఇప్పుడు వచ్చేసి వాడికి 5 years అయితే వచ్చాయి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను యాజ్ ఎ మదర్గా. మేము వచ్చేసి మొన్న షాపింగ్ అయితే చేసేసాము. అంటే ఎలానో బాగాలేదు కదా, స్కూల్ డ్రాప్ అయిపోయాడు కదా, వాళ్ళ డాడీ ఉన్నారు కదా అని చెప్పేసి నేనైతే షాపింగ్ తీసుకెళ్ళాను. బట్ తర్వాత వేద్దాంలే, ఇంకా చాలా రోజులు ఉన్నాయి కదా అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆనందం అప్పుడే కదండి. సో మళ్ళీ బర్త్డే రావాలంటే 365 days వెయిట్ చేయాలి, అవునా కదా? కామెంట్ చేయండి. సో మళ్ళీ చాలామంది తప్పుగా అనుకుంటారు, బాబుకి హెల్త్ బాగోకపోయినా సరే వీడియోస్ చేసి పెడుతున్నాము, బాబుకి హెల్త్ బాగోకపోయినా సరే ఏంటి కేక్ కటింగ్స్ అవన్నీ చేపించి పెడుతున్నారు అని చెప్పేసి. ఇదంతా మన లైఫ్లో ఒక పార్ట్ అంతే అండి. ఒకరోజు బాగుంటుంది, ఒకరోజు బాగోదు. బట్ అలా మరీ బాగోకపోతే వీడియోస్ తీసుకుంటే తప్పు, బట్ పర్వాలేదు, నాకు ఒక మెమరీ కింద మిగిలాలి ఇది అని చెప్పేసి నేనైతే షూట్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ ఫస్ట్ పెట్టాను వాడి బర్త్డే, ఇది సెకండ్ టైం నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలానే అన్నయ్య కూడా వచ్చాడు ఈరోజు. చిన్నగా అయితే సెలబ్రేషన్స్ చేస్తాను నేను, డెకరేషన్ అది అంటే అసలు వద్దనం, బట్ మా మాట అయితే వినలేదు. బట్ ఎనీవేస్ అన్నయ్య వల్ల రూమ్ మొత్తం చాలా అట్రాక్టివ్గా అనిపించింది, మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చిన్నగా ఫ్లవర్స్తో అండ్ అలానే బెలూన్స్తో డెకరేషన్ అయితే చేశాడు. ఈలోపు వాగ్దేవిని నేను కార్తిక్ని కూడా రెడీ చేయించేశాను. విషయం చెప్తానన్నాను కదా, అది ఏంటి అంటే కనుక నేను మొన్న వారాహి అమ్మవారి పూజలు చేశాను కదా 9 days. ఆ 9 daysలో కూడా నాకు కోరిక అనేది నెరవేరింది. వెంటనే వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాము. అండ్ మొన్న తర్వాత వెంటనే 1 weekకి కార్తిక్ అయితే అసలు హెల్త్ బాగాలేదు. మా మమ్మీ అనుకున్నారంట, అమ్మ తల్లి పిల్లోడు ఏమైపోతాడో తెలీదు, నువ్వే ఉన్నావు అని చెప్పేసి. నిజంగా ఒకే రోజు ఒక 4-5 వామిటింగ్స్ అయ్యాయి, మెడిసిన్ కూడా పనిచేయలేదు. ఒక 20కి పైగా మోషన్స్ అయితే అయ్యాయి. నిజానికి నిజమండి ఇది. వెంటనే మొక్కుకున్న వెంటనే మోషన్ అనేది డ్రాప్ అయిపోయింది, వామిటింగ్స్ కూడా డ్రాప్ అయిపోయాయి. కార్తిక్ వచ్చేసి చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నాడు. డాక్టర్ కూడా ఆశ్చర్యపోయారు. నిన్న ఫైనల్లీ నేనైతే కార్తిక్కి నలుగు పెట్టడానికి శనగపిండి అండ్ అలానే వెన్నపూస అండ్ అలానే ఆయిల్ కూడా తీసుకున్నాను. సో వాడికి నలుగు అయితే అస్సలు ఇష్టం లేదు, బట్ బర్త్డే కదా అని చెప్పేసి నేనైతే పెట్టాను. సో వాడికి స్నానం అయిపోయిన తర్వాత వాగ్దేవిని కూడా రెడీ చేసేసాను. ఇలా ఇద్దరిని రెడీ చేసేసిన తర్వాత ఫ్యామిలీ మొత్తం కూర్చొని చక్కగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. సేమియా పాయసం కూడా ప్రిపేర్ చేశాను, అమ్మవారి దగ్గర అయితే పెట్టేశాను. అండ్ అలానే ఆంటీ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి అయితే గులాబ్ జామ్స్ అయితే కార్తిక్ అయితే మీతో ఏదో షేర్ చేస్తాడంట, మమ్మీ ఫోన్ ఆన్ చేయని చెప్పేసి అంటున్నాడు. వినండి అది ఏంటని. ఫైనల్లీ చూసారుగా, వాడి ముద్దు మాటలతో ఎంత క్యూట్గా చెప్తున్నాడో. సో వాడికి ఆ థాట్ రావడం కూడా చాలా గ్రేట్. మమ్మీ నేను యూట్యూబ్లో చెప్తాను, సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అందరూ వింటారు కదా, నాకు విష్ చేస్తారు అని చెప్పేసి చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పాపకు వచ్చేసి కొంచెం సేమియా పాయసం అయితే పెట్టాను దేవుడి దగ్గరది, చాలా క్యూట్గా తినేసింది. తిన్న తర్వాత హ్యాపీ బర్త్డే బెలూన్ అయితే తీసుకొని సో ఆడుతుంది. అక్కడ అన్నయ్య వాళ్ళు అయితే ఊదుతున్నారు బెలూన్స్ వచ్చేసి, కొంచెం చిన్నగా డెకరేట్ చేద్దామని చెప్పేసి. ఫైనల్లీ చెల్లి అయితే ఆర్డర్ ఇచ్చిన కేక్ అయితే వచ్చేసింది. వాడికి ఎంతో ఇష్టమైన స్పైడర్ మ్యాన్ కేక్ అయితే తెప్పించింది. సో నాకు కూడా తెలియదు, యాక్చువల్లీ మేము వెళ్ళి తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాము ఈవినింగ్. కానీ ఈ లోపు తను తీసుకురావడం, ఈవినింగ్ మళ్ళీ ఇంకొక కేక్ ప్రిపేర్ చేయడం వల్ల మేమైతే వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాము, క్యాన్సిల్ చేసుకుని. ఫైనల్లీ లక్కీగా వాడికి చాలా ఇష్టం వాళ్ళ డాడీతో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం. వాళ్ళ డాడీ కూడా ఈరోజు ఇంటి దగ్గర ఉండడం వల్ల చాలా సేఫ్ అయ్యాను నేను. ఎందుకంటే కనుక మామూలు టార్చర్ అయితే చూపించుడు, డాడీ కావాలి, డాడీ ఎప్పుడు వస్తారు అని చెప్పేసి. పిల్లలు ఉన్నాక ఇంకా అంతే కదండి, ఇద్దరిలో ఎవరు కనిపించకపోయినా అలానే అడుగుతారు. సో ఇప్పుడు ఇన్స్టా ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన ఒక రీల్ అయితే ట్రెండింగ్లో ఉంది. బువ్వ ఎవరు తినిపిస్తారు అంటే అమ్మ, లాల్ ఎవరు పోస్తారంటే అమ్మ. సో కూతురు మాత్రం నాన్న కూతురు. ఇక్కడ
ఫైనల్లీ మేమైతే కేక్ తినిపించేసాం. వాళ్ళ చెల్లి కూడా వాళ్ళ అన్నయ్యకి కేక్ అయితే తినిపించేసిందండి. సో వాళ్ళ చెల్లి వచ్చేసి వాళ్ళ అన్నయ్యకి వాచ్ అయితే గిఫ్ట్ చేద్దామని చెప్పేసి ఆ రోజు అనుకున్నాను వాళ్ళ చెల్లి తరపున. సో ఆర్డర్ అయితే రాలేదు. చెక్ చేసి మళ్ళీ ఎప్పుడు వస్తుందో చూసి వాళ్ళ అన్నయ్యకి అయితే గిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీతో అయితే షేర్ చేస్తాను. ఆంటీ వాళ్ళు అయితే వచ్చారు. సో వాళ్ళ మనవడితో పాటు మనవరాలికి కూడా పెడుతున్నారండి. సో కార్తీక్ వచ్చేసి ఎక్కువ కింద ఆంటీ వాళ్ళ దగ్గర అయితే ఉంటాడు. పాప వచ్చేసి ఎక్కువ మా పక్క ఆంటీ వాళ్ళ దగ్గర ఉంటుంది. నిజంగా వాళ్ళకి పిల్లలంటే పంచి ప్రాణాలు అని చెప్పచ్చు. మా పేరెంట్స్ ఎంత మంచిగా ట్రీట్ చేస్తారో వాళ్ళు కూడా అంతే మంచిగా ట్రీట్ చేస్తారు. వాళ్ళ ముద్దుల మేనమామ వీళ్ళ ఆలన పాలన చూసుకునే మామయ్య అని చెప్పచ్చు. సో మా పెద్దన్నయ్య కూడా చాలా చక్కగా పిల్లలంటే చాలా ఇష్టం. సో రెగ్యులర్గా వచ్చినప్పుడు వీళ్ళ కోసమే వచ్చి టైం స్పెండ్ చేసి వెళ్తాడు. ఎనీవేస్ చాలా హ్యాపీ నేనైతే. నాకు అన్నయ్యలు లేనందుకు సొంత అన్నయ్యలా వీళ్ళు ఉండడం. అండ్ అలానే పక్కన ఆంటీ వాళ్ళ అబ్బాయి కూడా నన్ను అంతే మంచిగా ట్రీట్ చేస్తారు. సిస్టర్లా పిల్లల్ని కూడా చాలా మంచిగా చూసుకుంటాడు. సో వీళ్ళు కూడా మాము మాము అంటూ వెళ్తారు తను వచ్చినప్పుడు వల్ల. అండ్ అలానే ఎనీవేస్ కేక్ కటింగ్ అయితే ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ కూడా ఇంకో కేక్ కటింగ్ అయితే ఉంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీ వాల్యుబుల్ అయిన టైంని వీడియోకి టైం స్పెండ్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మధ్యలోనే చెప్పేస్తున్నాను. అండ్ ఈవినింగ్ వచ్చేసి ఫుల్ వాళ్ళ అత్తమ్మ అండ్ అలానే మేము తీసుకొచ్చిన డ్రెస్ అయితే వేసేసాము. వాళ్ళ డాడీ ఎంతో ఇష్టంగా తీశారు. యాక్చువల్లీ ఈవినింగ్ వచ్చేసి మేము టామ్ అండ్ జెర్రీ కింద వేద్దాం అనుకున్నాం కేక్ వచ్చేసి. అండ్ అదైతే ఈవినింగ్కి అవ్వదు అని చెప్పేసి అన్నారు. కొంచెం లేట్ అవుతుంది ఇంకెలానో తను ఆర్డర్ ఇచ్చింది కదా అని చెప్పేసి మేమైతే క్యాన్సిల్ చేయించేసాము. ఈ వీడియో వచ్చేసి ఎడిటింగ్ మా అన్నయ్య అయితే చేసి పంపించాడు. అది కూడా మీతో షేర్ చేద్దామని చెప్పేసి చేసేసాను. అండ్ ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి. నెక్స్ట్ వచ్చేసి ఎలా చేసుకోవాలి పనులు ఏంటి ఆ వీడియో కోసం అయితే మీరు వెయిట్ చేయండి. సో త్వరలోనే అది కూడా అప్లోడ్ చేసేస్తాను. ఈవినింగ్ అయితే మళ్ళీ ఆంటీ వాళ్ళు వచ్చారు, అంకుల్ వాళ్ళు వచ్చారు. సో సింపుల్గా మా ఫ్లాట్లోనే మా ఫ్యామిలీ మెంబర్స్తో చక్కగా టైం స్పెండ్ చేస్తూ ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ అయితే చేపించేసాము. సో డాడీ మమ్మీ కూడా ఇక్కడ వాళ్ళకి కేక్ అయితే పెడుతుంటే అస్సలు తినట్లేదు. ఫైనల్లీ ఇదండి వీడియో. ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.